మేమైనా, నేనైనా, మా బిడ్డలైనా, అలాగే మనం అందరమైనా ఆయనను స్తుతించడానికే కూడి వచ్చాం. ఆయన కార్యాలు ఆశ్చర్యకరం, ఆయన క్రియలు అద్భుతం. అడుగడుగున ఆయన చేసినటువంటి అద్భుతాలను మనం అనుభవిస్తున్నాం. ఆలోచిస్తే, తలపోస్తే దేవుని యొక్క కార్యాలను వివరించడం మన వల్ల ఎవరి వల్ల కాదు. కీర్తనకారుడు మరొక మాట అంటాడు, వాటిని వివరించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవై ఉన్నాయి అన్నాడు. ఏ విధంగా వివరించగలం దేవుని యొక్క కార్యాన్ని? ఎంత వివరించినా, ఎంతగా మనం తలపోయడానికి పూనుకున్నా మన లెక్కకు మించిన అద్భుత కార్యాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. నాతో కలిసి ఈ మాటలు చెప్పండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మరినప్పుడు ఆ డాక్టర్ కాస్త నా గుండెను ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి గుండె శబ్దంలో ఏదో తేడాలు ఉన్నాయని గమనించి అబ్నార్మల్గా గుండె ఫంక్షన్ పనిచేస్తుందని వెంటనే వేరొక హాస్పిటల్లో ట్రీట్మెంట్కు ఆయన పంపించడం జరిగింది. I later found out that she even called the hospital and said to prepare the operating room because the heartbeat was so loud and so disturbing to her that she thought that it was going to burst a blood vessel or an artery. వారు హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళి వాళ్ళు ఈ యొక్క గుండె శబ్దం చాలా వేగంగా, చాలా విపరీతమైన ధ్వనిగా ఉంది, అది ఏ నిమిషంలోనైనా బర్స్ట్ అయిపోవచ్చు, కాబట్టి అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని వారు తేల్చి చెప్పడం జరిగింది. And after being in the hospital for several days, the doctors finally had come to realize that I had come down with rheumatic fever, which is inflammatory immune system condition, and by that time it had already done damage to one of the valves of my heart. నా యొక్క వాల్వ్స్లో ఉన్నటువంటి వాల్వ్ ఒకటి దెబ్బతిన్నట్లుగా, రుమాటిక్ ఫీవర్ ఒకటి నా యొక్క జీవితంలోనికి అడుగు పెట్టినట్లుగా, ఆ పరిస్థితి చాలా తీవ్రతరమైనటువంటిదిగా ఉన్నట్లుగా డాక్టర్స్ చివరికి ఫైండ్ అవుట్ చేశారు. And even in that first meeting, within the first 5 minutes, the doctor had said, you're going to have an open heart surgery and you better prepare for it in the next 6 months to be operated on, at that time when I was 12 years old. But after this operation, within 1 day, it was functioning the exact same it was before the operation, and that itself is something that is not seen normally in these operations. సెప్టెంబర్ 21వ తారీఖున ఈ ఆపరేషన్ జరిగిన సంగతి మీలో చాలా మందికి తెలుసు. ఈ ఆపరేషన్ చాలా విజయవంతంగా జరిగింది. ఈ ఆపరేషన్ తరువాత నా యొక్క గుండె చాలా నార్మల్ సిచ్యువేషన్లోనికి వచ్చింది. సహజంగా గుండె ఆపరేషన్స్ టైంలో దానిలో అనేక రకాలైనటువంటి ఎత్తు పల్లాలు ఉంటాయి, కానీ అలాంటిది ఏదీ లేకుండా చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగడానికి, నా గుండె చాలా అత్యంత అద్భుతమైన రీతిలో పనిచేయడానికి దేవుడు ఎనలేని కృప చూపించాడు. By the 3rd day they had done another test and they had seen by that time the heart had already shrunk back. It had already gotten smaller to almost a normal size within 3 days, something that they said might not even happen ever and only happens normally in 6 months to 1 year in normal cases. But in my case, within 3 days it came down a lot, and then within 2 months it came down to normal, completely normal. 3 రోజుల తర్వాత వారు మరొక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, సహజంగా 6 నెలలు పడుతుంది ఆ యొక్క ఎన్లార్జ్ అయినటువంటి గుండె మరలా తిరిగి ఒక పొజిషన్లోనికి కొంచెం తగ్గడానికి, కానీ 3 రోజుల్లో ఆ యొక్క గుండె యొక్క సైజు తగ్గిపోవడం, అలాగే 2 నెలల్లో కంప్లీట్గా నార్మల్ స్టేజ్కి రావడం, అది ఒక అద్భుతమైనటువంటి పరిణామం. అది ఆశ్చర్యకరంగా జరిగింది 3 రోజుల్లో. And even after all of these things, even with the pain of surgery, even after they cut the whole bone here, the sternum, they had cut the whole bone because they cannot do this operation in a small incision, they have to cut the entire thing. Even with all of that,
I had not taken more than 2 days of pain medicine after coming home from the hospital, and that is something that is still amazing to me to this day. I had pain, but not as much that I needed medication. గుండె ఆపరేషన్ జరిగిన సమయంలో ఈ యొక్క ఎముకను కట్ చేసి ఆపరేషన్ చేసినప్పుడు సహజంగా తీవ్రమైనటువంటి బాధ నొప్పి కలుగుతుంది. కానీ 2 రోజుల కంటే కూడా ఎక్కువగా నేను బాధను అనుభవించలేదు. కొంచెం బాధ ఉన్నప్పటికీ అది పెద్ద బాధ అనిపించలేదు. మామూలుగా నార్మల్గా నా కార్యక్రమాలను నేను చేసుకుపోవడానికి దేవుడు కృపించాడు. Within 2 Sundays I was going back to church, so I only missed 2 Sundays of worship, and after that I had gone back and was participating normally. Details. The only reason I want to share all of these things point by point is so that all of you know that God has certainly done a work here, and certainly His hand is involved in bringing all of these things together from the start to the end, and He deserves all of the glory and all of the praise and all of the honor, even for me to be here before you today. It would not be possible if it was only up to man, but it is by God's hand and by God's grace that we are here to this day and giving thanks for what He has done in bringing all of these things together. ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి మీ అందరి ఎదురుగుండా విశదంగా చెప్పడానికి గల కారణం ఏమిటంటే మనుష్యుల వలన అసాధ్యమైన కార్యాలు దేవుని వలన సాధ్యం. దేవుడు ప్రతిదానిని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మనుష్యులు చేయలేనిది మహోన్నతుడైన దేవుడు చేయగలడు. ఆయనకే మనం మహిమను ఆరోపించాలి. ఆయన్నే ఘనపరచడం కోసమే వీటన్నిటినీ నేను మీ ఎదురుగుండా చెప్పడం జరుగుతూ వచ్చింది. ఆల్ రైట్, అందరికీ ఇస్తాం. సో వాడిచ్చిన కాన్ఫిడెన్స్ అంటే భాను ఇచ్చినటువంటి నా మేనలుడు అతడిచ్చిన కాన్ఫిడెన్స్, అతడి వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి ప్రోత్సాహం కూడా చాలా అద్భుతం. ఈ విధంగా ఈ రోజున అందరూ దేవుని మీద ఆనుకున్న వ్యక్తులు కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడానికి ముందుకు సాగారు కాబట్టి దేవుడు ఈ విధమైన సహాయాన్ని అందించారు. అందుకే దేవునికి స్తోత్రం. చూపించేటువంటి దేవుని ప్రేమకై, దేవుని యొక్క కృపకై, దేవుని యొక్క దయకై దేవుని స్తుతిస్తూ మరొకసారి మీ అందరినీ అదేవిధంగా ఆయన మీద ఆధారపడి అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన వైపు చూస్తూ ఆయన వాక్యంలో ఏది సత్యమో ఏది మాన్యం అని వెతుకుచూ ముందుకు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనుల బర్నవాస్ గారు, ఈ జీపీటీ మినిస్ట్రీస్ తరఫున ఉన్నటువంటి సేవకులందరూ, మరి విశ్వాసులందరూ పట్ల మరొకసారి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరూ మా కుటుంబం కోసం, ప్రశాంత్ కోసం ఎంతో భారంగా ప్రార్థన చేశారు. మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. కీర్తనలు 84లో ఉంటుంది ఏంటంటే, నీ వలన బలము నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ప్రశాంత్ అద్భుతంగా సాక్ష్యం షేర్ చేసుకున్నారు. వెనుకకు తిరిగి చూసుకుంటే 12 సంవత్సరాలు ఈ 12 సంవత్సరాల్లో దేవుడు మమ్మల్ని బలపరిచాడు. బలహీనంగా ఉన్నప్పుడు, భయపడినప్పుడు, కంగారు పడినప్పుడు ఆయన వాక్యం ద్వారా వాక్యం వైపు కన్నులు నిలపడానికి, వాక్యం వైపు దృష్టి నిలపడానికి దేవుడు మా కృప చూపించారు. కుటుంబంగా ప్రతి ఒక్కరిని ఆయన సేవ కోసం ప్రిపేర్ చేశారు ఈ 12 సంవత్సరాల్లో. అందుకనే మీరు ఏ జర్నీలో వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఈ ప్రోగ్రాంలో దేవుని స్తుతించడానికి మాతో పాటు వచ్చారు. కానీ ఏ పరిస్థితిలో నుంచి మీరు వెళ్తున్నా దేవుని నుండి బలం నొందే మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గాలు వారికి అతి ప్రియాలు. కానీ చాలాసార్లు మనకి చాలామంది మన ప్రియులు ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళిపోయిన ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ కష్టంగా అనిపిస్తుంది యాత్ర చేయడం. కానీ దేవుడు మనతో ఉంటే, దేవుని వాక్యం మీద మన దృష్టి నిలిపితే యాత్ర చేయు మార్గాలు మనకు అతి ప్రియంగా ఉంటాయి. మనం దుర్వార్తకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది. నేను అమ్మ నేర్పించింది పాఠాలు, అమ్మ వాక్యం మెమరైజ్ చేయమందని చేశాను. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే అమ్మో కష్టాలు వస్తే ఆ కష్టాల్లో మార్గమేమో తెలియక పరిగెత్తుకుంటా దేవుని సన్నిధికి వెళ్ళాను. కానీ ఇప్పుడైతే ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన కట్టడలను బట్టి అధికముగా ఆనందించడానికి దేవుడు కృపణిస్తున్నారు. ఆ 112వ కీర్తనలో చెప్పినట్టు ఈ 12 సంవత్సరాల్లో దేవుడు నా విశ్వాసాన్ని అలా బలపరిచాడు. అలాగే
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తే వారి కుమారులు భూమి మీద బలవంతులవుతారు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. ఆ వాక్యం ద్వారా పదే పదే దేవుడు నాతో మాట్లాడి, ప్రభా నీ వాక్యాన్ని గురించి అద్భుతంగా ఆనందించడానికి కృప చూపిస్తున్నావు. ఇంతకుముందు అయితే భయపడి చేసేదాన్ని, అమ్మ చెప్పిందని చేసేదాన్ని, ఎవరో చూస్తున్నారని చేసేదాన్ని, కానీ ఇప్పుడు అదే నాకు ఆహారంగా పానీయంగా చేసావు ఈ 12 సంవత్సరాల జీవిత యాత్రలో. కాబట్టి నా బిడ్డ విషయంలో నేను భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా కృపాసింహాసనం వద్దకు వచ్చి ఆయన కృప కోసం వేడుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు.